నన్ను కొందరు ఉండదు అనుకున్న దానికన్నా దాదాపుగా 3 గంటల ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలస్యం అయినప్పటికీ నందుకున్న ఈ ఎండను ఏమాత్రం కూడా ఖాతరు కూడా చేయడం లేదు. ఆలస్యం అయినప్పటికీ ఏ ఒక్కరి కింద కూడా ఎప్పుడూ కూడా చికాకునేది కూడా కనిపించడం లేదు. కష్టమనిపించిన నందుకున్న ఈ ఎండను ఖాతరు చేయకుండా ఆలస్యమైనప్పటికీ చికాకునేది విషయాలు కనపడకుండా వస్తూనే చిక్కటి చిన్నదితో ఇంతటి అశ్లీతని పెంచుకొస్తున్న ఇవాళ మీ అందరి తెలంగాణ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 రూపాయలుగా కిలో బియ్యం అంటాడు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కిలో బియ్యం కాస్త 5 రూపాయలు పోవడం ఎందుకు చేశారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు ప్రశ్నించండి. ఇదే చంద్రబాబు నాయుడు ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లే ముందు మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పి అక్కసెల్లమ్మలకు అబద్ధాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు. మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రం అంతా దివాలా తీస్తుందని రాయించారు. రాయించిన వెంటనే 3వ రోజుకి ఏం జరిగింది అంటే ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ రావడానికి కారణం ఈ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఎన్నికల వేళ అన్ని అబద్ధాలు ఆడతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పనింది అని చెప్పి వెన్నుపోటు పొడిస్తే ఎన్నిక చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రజలు అధికారం కోసం పదవుల కోసం మనుషులను వెన్నుపోటు పడవడం చంద్రబాబు నాయుడు గారికి కొత్తది కాదు. కారణం ఏమిటి అంటే మనందరం కూడా మన కన్నీటికి తీసేసిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి ఫోటోకి ఎన్నికలు వచ్చినప్పుడన్నా మళ్ళీ అదే ఫోటోకి దండేసి మళ్ళీ ప్రజలకి వెళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చెప్పవలసిన లేదు. ఇదే నైజం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన విషయంలో కూడా ఇదే చేశారు. ఒకవైపునేమో రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయం అంటాడు. మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారితో కుమ్మక్కై ఢిల్లీలో తన పార్లమెంటు సభ్యుల చేత రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టే విషయంలో తన ఎంపీల చేత తానే ఓటు ఇచ్చి మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసుకోండి అని చెప్పి ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని అన్వేషణ పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు కదా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా ప్రశ్నించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలలో నిజాయితీతో చేయడం అనేది తనకు చేత కాదు. అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పి ఆ పట్టాన్ని కూడా చేస్తున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానన్నప్పుడు అన్ని రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు వీటింటికి మనం ఉద్యోగం ఇస్తానని కూడా పట్టాలు చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. వచ్చి అన్న నువ్వు కూడా చెప్పేసి ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తాను అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మన సంగతి మనం చూసుకుంటాము అని చెప్పి చాలా మంది నాకు కూడా చెప్పారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారన్నా మనకు ఇబ్బంది అవుతుందేమో అన్నా ఇంటింటికి 2 ఉద్యోగాలు ఇచ్చేస్తాడు అని చెప్పి చెప్పేసేయండన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత మన సంగతి మనం చూసుకున్నామన్నారు కూడా చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ ఒకటైతే నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారి మాటని అబద్ధాలు ఆడడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటని విశ్వసనీయం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విశ్వసనీయత ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండరు, తన పార్టీ కూడా ఉండదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ అబద్ధాలైనా ఆడతారు, ఏమైనా చేయగలుగుతారు. కానీ ఏమైతే చేయలేరు. చేయాలి విశ్వసనీయత రాజకీయ చేయాలి కాబట్టి వారసత్వంలో వచ్చి
అది విశ్వసనీయత అని చెప్పడానికి కూడా బలపడతారు కాబట్టి నేను అబద్ధాలు చెప్తున్నాను. అయితే నేను ఎక్కడ చెప్తున్నా, ముఖ్యమంత్రిగా అయ్యే రోజున అదే స్టేజ్ మీద అదే గడియలో ఆ వాళ్ళ నేను 5 సంతకాలు పెట్టబోతా. ఆ నిమిషంలో ఆ గడియలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పెట్టబోయే 5 సంతకాలు ఈ రాష్ట్ర దిశ మార్చబోయే సంతకాలు అవుతాయన్న సంగతి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. ఆ రోజు పెట్టబోయే నా మొట్టమొదటి సంతకం ఆ అక్క చెల్లెమ్మల కోసం నా మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. కర్నూలు మంత్రాలయం అన్ని ప్రాంతాల నుంచి ఇవాళ చాలా మంది వలసలకు వెళ్తున్నారు. వలసలకు వెళ్ళి గుంటూరు అక్కడ ఇక్కడ మనకు కూలిపోతే రూపాయలు 150 రూపాయలు వచ్చే పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలు అలా కూలిపోతే 150 రూపాయలు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తే ఆ 150 రూపాయల వల్ల అక్క చెల్లెమ్మలు 3 రోజులు బతికే పరిస్థితి. 3 రోజులకు మాత్రమే తిండికి సరిపోతుంది. 4వ రోజు వచ్చేసరికి ఆ 150 రూపాయలు అయిపోతుంది. ఆ తర్వాత అక్క చెల్లెమ్మలు మళ్ళా 4వ రోజు వచ్చేసరికి కూడా 7వ తరగతి 6వ తరగతి చదువుతున్న తనది చిన్న చిన్న పిల్లలు కూడా పనులకు తీసుకొని పోతున్నారు. ఆ పిల్లలు కూడా పనులకు పోతే ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటే వాళ్ళు కూడా 50 రూపాయలు 60 రూపాయలు సంపాదిస్తారని ఈ 150 రూపాయలు కాస్త 200 రూపాయలు అవుతుందని ఆ 200 రూపాయలు వస్తే 3 రోజులు తిండి బదులు కనీసం 5 రోజులకైనా తిండి దొరుకుతుందేమో అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు మనసు తప్పుకుని తమ పిల్లలు కూడా పనులకు తీసుకుని పోతున్నా. ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మలకు నేను హామీ ఇస్తున్నా, వాళ్ళు చేయవలసిందన్నా పిల్లలు బడులకు పంపించండి. మీరు బడులకు పంపించండి, మీ పిల్లలు ఏం చేస్తాను ఇంజనీర్లు గాను ఏం చేస్తాను డాక్టర్లు గాను అని చెప్పి నేను ఒక మంచి అన్నయ్య. నేను ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు చెప్తున్నా, ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తాం. అంతేకాదు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేయవలసిందల్లా తన పిల్లలను బడులకు పంపించడమే. అలా మీరు బడులకు పంపించండి. బడులకు పంపించిన ప్రతి పిల్లలకి 500 రూపాయలు చెప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు అక్క చెల్లెమ్మ బ్యాంకు అకౌంట్లో నేను చేస్తాను ఒక మంచి అన్నయ్య అని చెప్పి అమ్మఒడి అనే పథకానికి శ్రీకారం చుట్టూ చెప్తున్నా. ఇవాళ ఆ 2 పిల్లలు బడులకు పంపిస్తే ఆ అక్క చెల్లెమ్మల చేతిలో 1000 రూపాయలు పెట్టడం ఎందుకు ఎంత అవసరమో తెలుసా? కారణం 1000 రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లోకి వస్తే ఆ నెల ఎలా బతకాలి అని అక్క చెల్లెమ్మ ఆలోచించవలసిన పని లేదు. ఆ అక్క చెల్లెమ్మ ఆ 1000 రూపాయలతో నెల బతికేయగలుగుతుంది. తమ పిల్ల ఇదే అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలు తోడుగా అండగా ఉండే కార్యక్రమం చేయడం కోసం అమ్మఒడి అనే పథకానికి శ్రీకారం చేస్తున్నాను. మొట్టమొదటి సంతకంగా 2వ సంతకం పెట్టబోతున్నా. పరిస్థితి ఎలా ఉంది అంటే అవ్వ తాతలు కూడా పనులు పూర్తి కనిపిస్తున్నారు. అవ్వ తాతలు ఇవాళ ఆరోగ్యం ఒప్పుకోకపోయినా వయసు ఒప్పుకోకపోయినా ఈ అవ్వాతాతలు పనులకు పోతూ కనిపిస్తున్నారు. పనులకు పోతున్న ఈ అవ్వాతాతలు ఏ ఒక్కరిని కూడా కదిలించినా కూడా వినపడుతున్న మాట ఏమిటి అంటే, నాయన మీ నాయన పుణ్యాన మాకు 200 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది. కానీ ఈ 200 రూపాయలు పెన్షన్తో ఒక పూట భోజనం అయితే దొరుకుతుంది, కానీ 3 పూట్ల భోజనం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పనులకు పోవాలి కదా నాయన అని చెప్పి సమాధానాలు ఇవాళ వినిపిస్తా ఉన్నాయి. ఆ అవ్వాతాతలకు 2వ సంతకం పెట్టబోతున్నాను. అవ్వాతాతలకు ఒక మంచి మనవడుగా ఇవాళ ఇస్తున్న పెన్షన్ 200 రూపాయలు కాస్త 700 రూపాయలు సంతకం పెట్టబోతున్నాను. 2వ సంతకంగా అని చెప్పి ప్రతి అవ్వాతాతకు తోడుగా నిలబడండి. 3వ సంతకం పెట్టబోతున్నా. 3వ సంతకం ఆ రైతన్నల కొరకు 3వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే, రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేదు. రైతన్నలకు ఇవాళ మద్దతు ధర దొరకడం లేదు. రైతన్నలకు ఇవాళ గిట్టుబాటుగా దొరక్క మద్దతు ధర దొరక్క రైతన్నలు ఇవాళ అవస్థ పడుతున్న పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. రైతన్నలు ఒక రేటుకు అమ్ముతున్నారు. డీలర్ దగ్గరికి వచ్చేసరికి ఆ తర్వాత 2 నెలలు తిరగకముందే రైతన్న కన్నా అమ్మిన దానికన్నా 2 డీలర్ బయట అమ్ముతున్నారు. ఈ పరిస్థితిని మార్పు చేస్తూ ఆ రైతన్నకు తోడుగా నిలబడేందుకు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొని వచ్చి ఆ రైతన్నకు గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పిస్తారని వస్తుంది. వరదలన్నా వస్తాయి. పరిస్థితి ఏమిటి అంటే, కరువు వచ్చినప్పుడు 100 వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కోసం అధికారుల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత మనందరం కూడా వచ్చినా కరువు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి
2,000 కోట్ల రూపాయలతో వచ్చిన వరద వచ్చినా కూడా ఆదుకునేందుకు ఇంకొక ఫండ్ తీసుకొని వస్తానని ఇస్తున్నా. దీనివల్ల ఏ రైతన్నైనా కూడా ఖరీఫ్ లో పంటేస్తే రబీ సమయానికి మళ్ళా రైతన్నకు మళ్ళీ తోడుగా నిలబడతారని చెప్పి హామీ కూడా ఇచ్చి చెప్తున్నా. 4వ సంతకం పెట్టబోతున్నా. ఆ 4వ సంతకం తిరిగి మళ్ళీ అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ పొదుపు చేస్తున్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందంటే 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టవలసి వస్తాయి. ఆ 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వడ్డీ మీరు వడ్డీ వసూలు చేస్తా ఉన్నాయి బ్యాంకులు. ఇటువంటి పరిస్థితిలో అక్క చెల్లెమ్మలు ఏం చేయాలో అర్థం కాక ఆ 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం తమ చదువుకుంటున్న తమ పిల్లలను చదువులు మానేయించి వాళ్ళ చేతులు కూడా పనులు చేయించుకుంటూ ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళను కూడా పనులను తీసుకుని పోతున్నారు ఈ అక్క చెల్లెమ్మలు. అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా ఇస్తున్నాం. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక రైతుల జీవితం మీద భరోసా ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితం ఇవ్వాలి అంటే ఆ పొదుపు చేస్తున్న అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా డాక్టర్ రుణాలన్నీ కూడా బాకీ చేస్తున్నట్టున్నారు. 4వ సంతకంగా ఇవాళ అక్క చెల్లెమ్మలకు కోరికలు కూడా చెప్తున్నా. అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతానని చెప్పి హామీ అయితే ఇస్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ ఏ వార్డు తిరిగినా కూడా ఇవాళ లేదు అన్న నాకు ఆరోగ్యశ్రీ కార్డు రావడం లేదు, అన్న నాకు ఇల్లు లేదు అన్న సమాధానాలు ప్రశ్నలు ఇవాళ ప్రతి వార్డులోనూ వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలోనూ వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఆ కార్డు లేనియా ఇల్లు లేనియా నిరుపేద కోసం నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ఏ కార్డు కోసం ఏ ఇంటి కోసం ఏ పేదవాడు కూడా ఏ రాజకీయ నాయకుడు చుట్టూలో తిరగవలసిన పని లేకుండా చేస్తానని చెప్పి హామీ పెడతాను. అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. ప్రతి అడిగిన వాడికి ఏ కార్డు అయినా కూడా 24 గంటల్లో వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి చెప్తున్నాను. 5వ సంతకంగా 6వ పని చేయబోతున్నా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ ఏ వార్డుకు వెళ్ళినా ఇంకొక పక్షం మనకు వినిపిస్తా ఉన్నది ఏమిటి అంటే అన్న నాకు ఇల్లు లేదన్నా అన్న. ఇవాళ నేను 2019 సంవత్సరానికి వచ్చేసరికి నేను ఇలా గ్రామాలకు వచ్చి ఇలా నిల్చుని ఈ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి అంటే ఒక్కటంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేకుండా ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను అని చెప్పి కూడా ఇవాళ చెప్తున్నా. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లు కట్టి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇల్లు కట్టి ఆ దివంగత నేత చేసి చూపించాడు. ఇలా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా తీసుకుంటూ ప్రతి సంవత్సరం 10 లక్షల ఇల్లులు కట్టిస్తూ ఆ 5 సంవత్సరాలలో 50 లక్షల ఇల్లు కట్టించి ప్రతి ఇల్లు ఇస్తారని హామీ ఇస్తున్నారు. ఇవాళ అంతేకాదు ఈ ఇల్లు కార్యక్రమంలో ఇంకొక గొప్పం ఇవాళ మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతూ ఇంకొక గొప్ప మార్పు చేయబోతున్నా. అంటే మీకు మార్పులన్నీ కట్టవలసిన పని లేదు, మీరే ఇంటి హోమం అవుతారు, ఇంటి పత్రాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు దాంతో నేను మాట్లాడతాను. లక్ష చిన్నలు పెట్టి మీరు ఇల్లు కట్టిస్తున్నారు, లక్ష చిన్నలు పెట్టి మీరు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు ఇదే ఇంటి పత్రంలో చూస్తున్న మీ దగ్గరికి మీరు కనీసం 30,000 రూపాయలన్నా కానీ ఆ పిల్లలకు ఇవ్వండి, పైన వడ్డీతో ఇవ్వండి అని చెప్పి బ్యాంకులతో నేను మాట్లాడి ఇస్తున్నా. అదే ఇంటి పత్రాలను అదే పేదవాడు బ్యాంకుకు వెళ్ళి ధైర్యంగా తాకట్టు పెట్టి పైన వడ్డీకి 30,000 రూపాయలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చే మార్పు చేస్తున్నారు అని చెప్పి కూడా హామీ చెప్తున్నా. ఇవాళ కూడా అర్థంగారి పరిస్థితుల్లో ఎవరైనా వ్యవస్థలు నడుస్తూ ఉన్నారు. మనందరం కూడా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 130 వేలు తొలగించారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ హాస్పిటల్కి పోయినా ఇంతకుముందు గౌరవం ఇచ్చినట్టుగా గౌరవం ఇవ్వడం లేదు. కారణం గవర్నమెంట్ ఈ హాస్పిటల్లో కట్టవలసిన సొమ్ము
సకాలంలో కట్టడం లేదు కాబట్టి, సరిగ్గా కట్టడం లేదు కాబట్టి ఇవాళ మనందరినీ కూడా వ్యత్యాసంగా చూస్తూ ఉన్నారు. ఆ దివంగత మీద పీఠం నాయకుడు రాజశేఖర గారి కలగన్నా చిత్రాన్ని మీరు కారుస్తున్నారు. అందరికీ హామీ చెప్తున్నాం. ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆ దివంగత మీద పీఠం నాయకుడు కలగన్నా చిత్రాన్ని ప్రతి పేదవాడికి హక్కుగా మారుస్తూ ఇంకా గొప్పగా చేస్తామని చెప్తున్నా. ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి కూడా హామీ చెప్తున్నారు. ఏ పేదవాడికైనా కూడా పెద్ద గుండాపరేషన్ చేయించుకోవాలన్నా, పెద్ద ఏ పేదవాడికైనా కూడా క్యాన్సర్ చిన్న కట్టించి ప్రతి పేదవాడికి పేదవాడిని హామీ చెప్తున్నా. ఇవాళ ఇందుల కార్యక్రమం కూడా చెప్పాలి. ఇవాళ నాయకత్వం అన్నది చెప్పాలని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలను, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను మోసాలు చేయలేను. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, గత 4-5 సంవత్సరాలుగా నన్ను చూశారు. వానక మిత్రులక పగలనక నేను కష్టపడిన పరిస్థితిని కూడా మీరంతా చూశారు. ఆ చదివిపోయిన ప్రతి పిల్లలకి ఒకసారి చదువు పైకి నాకు అర్థమవుతుంది. చాలా మందికి మన గుర్తు గురించి తెలిసి అన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా గురించి ప్రార్థిస్తున్నా. అలా మన గుర్తు శాంతి మన గుర్తు అక్కడవో అక్కడికప్పుడే మన గుర్తు శాంతి బాగా అక్కడ సాయం అక్కడికల్లి శాంతి సాయంగా మన గుర్తు సాయంగా అయ్యో మన గుర్తు సాయంగా శాంతత మన గుర్తు శాంతత.